ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, గడిచిన రోజంతా నీ రెక్కల చోటన కాచి తెచ్చి కాపాడవయ్యా. సజీవ లెక్కలో ఉంచవే, తెగులు మమ్మల్ని సమీపించకుండా నీ రెక్కల చోటన కప్పవయ్యా. కోట్లాది వందనములయ్యా. తండ్రి, ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారిలో ఎవరెవరైతే విరిగి నలిగిన హృదయంతో ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా, సమస్తము తెలిసిన దేవుడవయ్యా. హృదయవాంఛలు ఎరిగిన దేవుడవు తండ్రి. మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడవు నీవే దేవా. నీవు తప్ప మాకు ఇంకెవరు సహాయం చేయలేరయ్యా. ఎవ్వరూ కూడా మమ్మల్ని చూడరయ్యా. దేవా, నీవు మాత్రమే మమ్మల్ని ఎల్లవేళలా చూచున్న దేవుడవయ్యా. దేవా, తప్పిదంలో పడి ఆ తప్పు చేశామేమో, లేదంటే తెలిసి తెలియక మేము ఎన్నో రకాలుగా నిన్ను బాధించున్నామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ మనసుని నొప్పించే పనులు మేము ఏదైనా చేశామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము చేసిన ప్రతి పనిపాట్లో నువ్వు ఈరోజు తోడుగా ఉన్నావయ్యా. నీకు అంగీకారంగా లేనిది ఏదైనా మేము ఈరోజు జరిపించామేమో, లేదా చేశామేమో, లేదా మాట్లాడామేమో, లేదా పూజించామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా. అది మేము తెలుసుకొని రేపు నుంచి నేను దాన్ని విసర్జించేలా సహాయం చేయండి అయ్యా. దేవా, నీ కృప మా తోడు ఉండాలయ్యా. నీ కృప మాకు చాలు నైసయ్యా. దేవా, ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. మేము పండుకునే సమయంలో ఎటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.